ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసిక్‌గా ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్వేదం అంటే ఆయు అంటే లైఫ్, వేద అంటే అలోపతి సైడ్ చూసుకుంటే మనకి కొన్ని సెక్టార్స్ ఉంటాయి. లైక్ పీడియాట్రిషియన్ అని, గైనకాలజిస్ట్ అని, రుమటాలజిస్ట్ అని చెప్పి. సో ఆయుర్వేదలో కూడా మనకి ఇలా డివిజన్స్ ఉంటాయా? డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది ఆయుర్వేదం నుంచి. ఎలా అయింది అని అంటే ఈ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సో ఈ పెయిన్స్ అనేవి మెయిన్‌గా ఎందుకు వస్తూ ఉంటాయంట? మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు సో ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాథోజెనిసిస్ అంటుంది. అంటే ఒక డిజీజ్. ఈ అలోపతి కంటే ముందు నుంచే ఆయుర్వేద ఉంది కదా. సో అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఎక్కువగా హాస్పిటల్స్ విజిట్ అవ్వడానికే ఇష్టపడతారు? అలోపతి అనేది అలోపతి కూడా వరల్డ్లో ఎక్కడెక్కడైతే మంచివి జరుగుతున్నాయో వీళ్ళన్నీ తీసుకొని వాళ్ళల్లో హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మనకేదైనా జబ్బు వచ్చినప్పుడు మనం అందరం కూడా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకేదైనా తగ్గని నొప్పులు ఉన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కింద చూసేది ఆయుర్వేద ట్రీట్మెంట్. అసలు నిజానికి ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మన బాడీలో ఉన్నటువంటి రోగాలకి ఏ విధమైనటువంటి క్యూర్నిస్తుంది? అదేవిధంగా అసలు ఈ ఆయుర్వేద అంటే ఏంటి? కెమికల్స్తో ఉన్నటువంటి లోషన్స్ యూజ్ చేసి చేసేదా? లేకపోతే దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? అసలు ఈ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అహ్మద్ ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ అహ్మద్ ఆయుర్వేద్యాస్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, జనరల్గా ఎవరికైనా మనకి బాడీలో ఏదైనా ఫ్లక్చువేషన్స్, హెల్త్ రిలేటెడ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినాయంటే ఫస్ట్ మనం హాస్పిటల్ విజిట్ అవుతాం. సో నెక్స్ట్ అదర్ ఆప్షన్ కింద వచ్చేది మనకి ఏంటి అని అంటే ఆయుర్వేద అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. సో అసలు బేసిక్గా ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్వేదం అంటే ఆయు అంటే లైఫ్, వేద అంటే సైన్స్. సో బేసిక్గా ఆయుర్వేదం అంటేనే లైఫ్ సైన్స్. సో మీరు చెప్పారు కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వెళ్ళేది హాస్పిటల్కి, సెకండ్ ఆప్షన్ లాగా ఆయుర్వేదం చూస్తానన్నారు కదా. సో యాక్చువల్గా అలా కాకుండా ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ఆయుర్వేద. ఆయుర్వేదం అంటే లైఫ్ సైన్స్ కదా. సో జనరల్గా అందరూ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అక్కడ తగ్గకుంటే ఆయుర్వేదం వస్తారు. అలా చేయకుండా ఇట్ షుడ్ బి ద అదర్ వే. ఫస్ట్ ఆయుర్వేదం దగ్గరికి వచ్చి ఆయుర్వేదంలో తగ్గకుంటే అప్పుడు కెమికల్స్కి వెళ్ళాలి. అందరు ఇప్పుడు ఏమైంది, ఆ సినారియో చేంజ్ అయిపోయింది. అందరు కెమికల్స్ యూజ్ చేసి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. కెమికల్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆయుర్వేదం దిక్కు చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆయుర్వేదం పని అంటే కొంచెం టఫ్ అయిపోతుంది. జనరల్గా మా దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ టర్మినల్ కేసెస్ అనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో వస్తారు. ఆల్మోస్ట్ ఎలాంటి ఆప్షన్ లేనప్పుడు వస్తారు. అప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ డెఫినెట్గా టైం పడుతుంది కదా. ఇప్పుడు జనరల్గా అందరిలో నిర్ధారణ ఏంటిది అని అంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే మీరు వచ్చేదే టర్మినల్ స్టేజ్లో. మీరు స్టార్టింగ్లో వస్తే ఐ హ్యావ్ ట్రీటెడ్ కేసెస్ ఇన్ 5 days 10 daysలో నేను ట్రీట్ చేశాను. సో అది మీరు గమనించాలి. పేషెంట్స్కి ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే ఫస్ట్ దే షుడ్ అప్రోచ్ ఆయుర్వేద. లోకల్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ తీసుకోవాలి, ఓకే, విచ్ ఆర్ వెరీ సేఫ్ ట్రీట్మెంట్స్. దాని తర్వాత మనం ఇది కాకుంటే అది తీసుకోవాలి. సో టెక్నికల్గా అలోపతి మెడిసిన్స్ యూస్ చేయాలి అని అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మీరు స్టేబుల్గా ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవాలి. తీసుకుంటే దాంతోనే తగ్గిపోతుంది, షార్ట్ టైంలో తగ్గుతుంది. సో అది ఒక మాట చెప్తారు కదా, ఆయుర్వేదం మందులు తీసుకుంటే చాలా టైం తీసుకోవాలి. ఎందుకు అని అంటే మీరు లేట్ స్టేజ్లో వస్తే డెఫినెట్గా క్రానిక్, మీరు ఇనీషియల్గా వస్తే మీకు తొందరగా తగ్గుతుంది. దీన్నే ఏమంటారు, ఆత్యయిక చికిత్స అంటారు ఆయుర్వేదం. ఆత్యయిక అంటే ఎమర్జెన్సీ మెడిసిన్. ఇందులో కూడా ఉంది, తొందరగా ట్రీట్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు రావాలి. అన్లెస్ పేషెంట్ మా దగ్గరకు వస్తూ రాందే మేము ట్రీట్ చేయలేము కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా మణికొండలో నేను ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ నేను దగ్గర లేదనుకున్న ఒక 100-200 ఫ్యామిలీస్ యాంటీబయాటిక్ ఫ్రీ చేశాను నేను. వాళ్ళు ఇప్పుడు ఏ యాంటీబయాటిక్ యూజ్ చేయరు. జలుబు, దగ్గు, వామిట్ వచ్చినా కానీ ఏమొచ్చినా నా దగ్గరకు వస్తారు. సో అది ఆయుర్వేద స్పెషాలిటీ. సో అలోపతి దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అన్నాను. దట్ ఈజ్ ఆల్సో నీడెడ్. అలోపతి అండ్ ఆయుర్వేద ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, ఇద్దరిని. అందుకే ఇప్పుడు కొత్త సైన్స్ డెవలప్ అవుతుంది, దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు. ఇంటిగ్రేటివ్ అంటే ఆయుర్వేదం
అలోపతితో పాటు ఇంటిగ్రేటివ్ ఒకటి, కాంప్లిమెంటరీ మెడిసిన్ ఒకటి. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే 2 కలిపి చేయడం. కాంప్లిమెంటరీ అంటే మెయిన్ ఫోకస్ అలోపతి మీద పెడుతూ ఆయుర్వేద మెడిసిన్ అనేది సప్లిమెంట్‌గా ఇస్తారు. సో ఇది న్యూ ఎరాలా వస్తుంది. సో ఓకే. దీన్ని అందరూ చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను బెల్జియంలో కూడా ప్రాక్టీస్ చేస్తాను. నా క్లినిక్ ఉంది అక్కడ పంచకర్మ సెంటర్. అక్కడ ఐఎమ్ గివింగ్ ఆయుర్వేద యాస్ ఎ కాంప్లిమెంటరీ మెడిసిన్ అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఆయుర్వేద ఫర్ న్యూ ఆప్షన్స్. కొత్తగా ఏం చేయాలి వాళ్ళు, ఎందుకంటే ఆప్షన్స్ డ్రైన్ అవుట్ అయిపోయాయి. వెస్ట్‌లో ఇది మెడిసిన్స్‌కి ఆప్షన్స్ డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే వాంట్ అదర్ మెడిసిన్స్. అందుకే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఈస్ ద న్యూ సైన్స్ ఇన్ వెస్ట్. సో సార్ ఇప్పుడు జనరల్‌గా మనకి ఇప్పుడు మనం ఈ అలోపతి సైడ్ చూసుకుంటే మనకి కొన్ని సెక్టార్స్ ఉంటాయి. లైక్ పీడియాట్రిషియన్ అని, గైనకాలజిస్ట్ అని, రూమటాలజిస్ట్ అని చెప్పి. సో ఆయుర్వేదాలో కూడా మనకి ఇలా డివిజన్స్ ఉంటాయా? డెఫినెట్‌గా ఉన్నాయి. అసలు డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిందే ఆయుర్వేదం నుంచి. ఎలా అయింది అని అంటే, ఆయుర్వేదంలో చెప్తే అష్టాంగ ఆయుర్వేద అంటారు. అష్టాంగ ఆయుర్వేద అంటే 8 డిపార్ట్మెంట్స్ ఇన్ ఆయుర్వేద. దట్ ఈస్ కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వాజీకరణ. 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్. బాలరోగ అంటే పీడియాట్రిక్స్. పీడియాట్రిషియన్స్. కాయ, బాల, గ్రహ అంటే ఆల్ ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్. గ్రహ అంటే ఏదో బయట నుంచి గ్రహణం. అంటే దట్ విచ్ వీ కెనాట్ సీ. దాన్ని ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్. పూర్వం ఏమనుకునే వాళ్ళు భూత చికిత్స అనేవాళ్ళు. భూత చికిత్స అంటే ఏదో దయ్యాలు భూతాలు ట్రీట్ చేసేది కాదు. భూతం అంటే దట్ విచ్ వీ కెనాట్ సీ. భూతం అంటే భూతకాలం అంటారు, అంటే యాహ్! పాస్ట్. పాస్ట్. దట్ విచ్ వీ కెనాట్ సీ నౌ. సో ఆ భూత చికిత్స అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏదో బాడీలో చేంజెస్ వస్తున్నాయి కదా, ఆ చేంజెస్ వచ్చినవే మనం మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి. అది మనం చూడలేం. ఆ టైంలో మైక్రోస్కోప్స్ లేవు కదా. లేవు. సో అందుకే ఆ టైంలో భూత చికిత్స అని అనుకున్నారు, చెప్పారు అలా. టెక్నికల్గా వాళ్ళు అప్పటికి కరెక్ట్ సౌండ్ చేయకున్నా కానీ నౌ దే ఆర్ సౌండింగ్ రైట్. ఓకే. కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ అంటారు. ఊర్ధ్వాంగ అంటే ద క్లావికల్, అంటే ఈ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ పైన వచ్చేవన్నీ ఊర్ధ్వాంగ రోగాలు అంటారు, అంటే ఓకే. ఆల్ ఈఎన్టీ డిజార్డర్స్. ఓకే. శల్య సర్జరీ. శల్య పుట్టిందే ఆయుర్వేదం. సుశ్రిత ఇస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. ఓకే. యూ కెన్ గూగుల్ ఇట్. సుశ్రిత ఫాదర్ ఆఫ్ సర్జరీ. అండ్ టిల్ నౌ సుశ్రుత చేసిన సర్జికల్ కేసెస్ ఆ టైంలో ప్లాస్టిక్ సర్జరీస్, ఇప్పుడు కూడా ప్లాస్టిక్ సర్జన్స్ సేమ్ మెథడ్ ఫాలో చేస్తున్నారు. శల్య. జర అంటే జీరియాట్రిక్స్, న్యూ ఎమర్జింగ్ సైన్స్ ఇన్ అలోపతి. అలోపతిలో ముసలోళ్ళకి ఏమైనా ఉందా? లేదు. లేదు. ఇప్పుడు అలోపతిలో డెవలప్ చేస్తున్నారు, కానీ 5000 years బ్యాక్ జరా చికిత్స అనేది స్పెషల్ బ్రాంచ్ ఉంది. వాజీకరణ, ఆల్ సెక్షువల్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ డిసీజెస్ కమ్స్ ఇన్ వాజీకరణ వాజీకరణ. చికిత్స. సో ఇట్స్ ఏ కంప్లీట్ సైన్స్. యూ కెనాట్ డినై ఇట్. దాన్ని ఏమో లేదు, ఏదో పైన మసాజ్ చేసుకోవడం, దట్స్ నాట్ దేర్. అదొక పద్ధతి. సో సార్ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు? నేను జనరల్గా ఐఎమ్ ఏ ఫిజిషియన్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్ యాజ్ వెల్. సో నేను ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటంటే అన్ని రోగాలకి ఇస్తాను ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, పారాలిసిస్ వచ్చింది, ఇవి తప్ప నేను మిగతా అన్నిటికీ ఇస్తాను. స్పెషల్గా నా స్పెషలైజేషన్ దేంట్లో ఉందంటే ఆర్థోపెడిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఎండోక్రైనల్ డిజార్డర్స్, సెక్షువల్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. ఓకే. అండ్ మెయిన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్, అంటే కడుపుకి సంబంధించిన రోగాలు, స్కిన్కి సంబంధించిన రోగాలు. మేజర్ నా ఎక్స్పర్టీస్ అంటే ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్. డిజార్డర్స్లో. సో సార్ ఆర్థోపెడిక్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మోస్ట్‌లీ మనం చూస్తూ ఉన్నాం. ఈ జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఈ పెయిన్స్ అనేవి మెయిన్‌గా ఎందుకొస్తూ ఉంటాయంటారు? బేసిక్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకి ఎవరికి దగ్గర కూడా రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వీఆర్ స్టాండింగ్, సిట్టింగ్ ఆర్ డూయింగ్ సమ్ వర్క్, ఏదో ఒకటి పని చేస్తూనే ఉన్నాం. సో ఆ ప్రమేయంలో ఇంకొకటి ఏంటంటే మనకు నరిష్మెంట్ కూడా తగ్గిపోయింది. నరిష్మెంట్ లేదు. ఇప్పుడు వీక్గా ఉన్న పర్సన్కి ఎక్స్ట్రా వర్క్ చేయమంటే చేస్తాడా? చేయరు. అలాంటిది ఈ కంటిన్యూస్గా మనకు మాల్ నరిష్మెంట్. మీరు ఇప్పుడు చూస్తున్నారు డైట్ ఎలా ఉంది మనది, అసలు ఏది క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటి క్వాలిటీ ఫుడ్ లేని ఎరాలో మీరు ఎక్స్ట్రీమ్ వర్క్, రెండు ఎక్స్ట్రీమ్ అయిపోయాయి, రైట్? అవును. సో దీనినే ఆయుర్వేదంలో ఎలా అంటారు అని అంటే అతి వ్యాయామ, అతి వ్యవాయ, అధ్వగమన అంటారు. వాత వృద్ధి కారణాలు అంటారు.
అంటే శరీరంలో వాతం ఈ వాతం అంటే ఏంటిది, మన భూతమా కాదు. వాతం అంటే నథింగ్ బట్ గ్యాస్. ఓకే. ఇట్స్ లైక్ ఎ గ్యాస్. సో ఇప్పుడు ఎయిర్ ఉంది, ఎయిర్ ఎలా ఉంటుంది, డ్రైగా ఉంటుందా వెట్గా ఉంటుందా? డ్రైగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీరు క్లాత్స్ బయట ఎండబెడితే గాలికి కూడా ఆడిపోతాయి కదా. ఎందుకు ఆరుతుంది అంటే వాతం రూక్షం శీతం ఖరం సూక్ష్మం చలో అనిలా అంటారు. అంటే వాతం అంటే ఇది వెరీ మైన్యూట్, డ్రై, రఫ్ ఉంటుంది. సో మన బాడీ ఇప్పుడు మీరు హ్యాండ్ మూవ్ చేశారనుకోండి, ఈ హ్యాండ్ మూమెంట్ స్మూత్గా ఉందా, కట్ కట్ అంటుందా? స్మూత్. నో సౌండ్. అదే మోకాళ్ళు మూవ్ చేసినప్పుడు కట్ కట్ సౌండ్ వస్తే మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే మీ బాడీలో చేంజ్ అయిందంటే స్నిగ్ధత్వం నుంచి రూక్షత్వంకి వచ్చింది. అంటే స్మూత్నెస్, ఆయిలీ అంక్చువస్నెస్ నుంచి డ్రైనెస్ అయింది. డ్రై అవ్వగానే రఫ్నెస్ స్టార్ట్ అయింది. ఆ రఫ్నెస్ వల్ల ఫ్రిక్షన్ పెరిగింది. ఫ్రిక్షన్ పెరగడం వల్ల పెయిన్ వస్తుంది. సింపుల్ కదా. సో ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాథోజెనిసిస్ అంటారు దీన్ని. అంటే ఒక డిజీజ్ ఎలా డెవలప్ అవుతుంది, దానిని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పారు. సో మేబీ దే డి నాట్ యూస్ కెమికల్స్ ఆర్ కట్ చేసి చూడడం అని చేయలేదు, కానీ వితౌట్ కట్టింగ్, బాడీని కట్ చేయకుండా ఓన్లీ టచ్ చేసి చెప్పారు ఇది ఇలా ఉంటుంది అనేది. ఇంకొకటి ఆయుర్వేదంలో డిజీజ్ అర్థం చేసుకోవడానికి 3 ఉన్నాయి. మొత్తం ఆయుర్వేదం కలిపి ఒక 3 పదాల్లో కన్సైజ్ చేసేసారు. దట్ ఈస్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయం అది. ఎలా అంటే వాత పిత్త కఫ, ఈ 3టిని అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకున్నవాడు ఏ రోగమైనా ట్రీట్ చేయొచ్చు. వినడానికి సులువుగా ఉంటాయి, కానీ ఇంత సులువు చేశారు ఎవరు? మన ఆచార్యులు. అంటే అంత చిన్న విషయం కాదు. మొత్తం మెడికల్ సైన్స్ని 3 మీద డివైడ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్, కానీ దట్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు. సో అందులో మేజర్గా మనం ఫేస్ చేసేవి ఏంటిది అని అంటే వాతజ రోగాలు అంటారు. అంటే ఎనీ మస్కులోస్కెలిటల్, అంటే మజిల్, జాయింట్స్ ఆర్ న్యూరాలజికల్ డిజార్డర్స్, అన్ని వాత రోగాలు అంటారు. వాతం వచ్చిందంటే ఏదో బాడీలో గ్యాస్ నిండింది, హీట్ పెరిగింది కాదు. ఆల్ న్యూరాలజికల్ డిజార్డర్స్, ఆల్ మస్కులోస్కెలిటల్, అంటే మజిల్కి జాయింట్స్కి సంబంధించిన రోగాలన్నీ వాతజ రోగాలు అంటారు. ఇప్పుడు పిత్తజ రోగాలు ఉన్నాయి. పిత్తజ రోగాలు ఏంటివి అంటే స్కిన్కి, ఇంటెస్టైన్స్కి. గ్రాస్గా చెప్తున్నాను, ఇంకా మైక్రోగా ఉన్నాయి. గ్రాస్గా ఏంటిది అంటే స్కిన్కి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధించినవన్నీ పిత్త రోగాలు. పిత్త అంటే ఏంటిది? హీట్. ఓకే. శరీరంలో హీట్ ఎక్కింది. కొన్నిసార్లు అనిపిస్తుంది మీకు బాడీ హీట్ ఎక్కుతుంది, వేడి వస్తుంది, నాకు హీట్ అయిపోయిందని మీరు అనుకుంటారు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా జ్వరం వచ్చిందా, టెంపరేచర్ చెక్ చేస్తే ఇట్ నార్మల్ 96 వస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? లోపల నుంచి దాన్ని ఎవరైనా ప్రూఫ్ చేయగలిగారా? సో దట్ ఈజ్ ఆయుర్వేద. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ. దట్ ఈస్ పిత్త వృద్ధి అంటారు. పిత్తం పెరిగిపోతే మీ బాడీ హీట్. కఫజ రోగాలు. కఫజ రోగాలు ఏంటిది అని అంటే ఒబెసిటీ. ఇవాళ రేపు అందరు సఫర్ అవుతున్నారు కదా. అది ఎందుకు వచ్చింది అని అంటే వాతం పెరిగి పిత్తం సరిగా లేక కఫం అక్యుములేట్ అయింది. సో దాన్ని ఒబెసిటీ వచ్చింది. ఈ ఒబెసిటీ వల్ల వచ్చినవి ఏంటిది అని అంటే ఎండోక్రైనల్ డిసార్డర్స్. అన్నీ కనెక్టెడ్, 1 to 1. సో దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటికీ నాకు కూడా ఈ వాత పిత్త కఫాలు చాలా వరకు అర్థం కావు. ఓకే. ఇట్స్ మిస్టరీ. ఓకే. సో సార్, ఇప్పుడు మీ ఆయుర్వేదాలో ఈ అంటే లైక్ ఈ జాయింట్ పెయిన్స్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు? బేసిక్గా ఏంటిది అని అంటే ఆయుర్వేదంలో చికిత్స అంటే ట్రీట్మెంట్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి శమనం, శోధనం, ఓకే, స్వస్థవృతం. శమనం అంటే జనరల్గా మెడిసిన్ ఇచ్చి పాసిఫై చేయడం. ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చింది, మీరేం చేస్తారు? ఒక పారాసెటమాల్ తీసుకుంటారు, అది శమన చికిత్స. సిమిలర్గా ఆయుర్వేదంలో సుదర్శన గణపతి అని వస్తారు, అది తీసుకుంటే, లేదా వెట్టుమారం గుళిక అని ఉంటుంది, లేదంటే అమృతోత్తరం కషాయం కలిపేసి తీసేది ఫీవర్ తగ్గిపోతుంది. యూ డోంట్ నీడ్ పారాసెటమాల్ ఫర్ దాట్. దానికోసం మీకు పారాసెటమాల్ అవసరం లేదు. ఇది తీసుకుంటే తగ్గిపోతుంది ఫీవర్. చిన్నపిల్లలకి ఇస్తాను, 2 years 3 years పిల్లలకి ఇస్తాను, తీసుకుంటారు, హ్యాపీగా తగ్గుతుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఉంది కదా బాలరోగ, బాల చికిత్స ఉంది. సో దాని ప్రకారంగానే ఇస్తాం, రైట్. సో శమనం, శోధనం అంటారు. శోధనం ఎప్పుడు వస్తుంది? ఇట్స్ స్టేజ్ వైజ్. ఇప్పుడు శమనం చేసాం, తగ్గలేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. జనరల్గా పెయిన్ వచ్చినప్పుడు మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆయుర్వేదంలో కూడా మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాతహర ఔషధీలు ఇస్తారు. వాతహరం ఇస్తే ఏమవుతుంది? వాతం తక్కువ ఉందనుకోండి మోడరేషన్లో, అంటే క్వాంటిటీ వైజ్ తక్కువ ఉంటే తగ్గిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాతం ఎక్కువ ఉందనుకోండి,
వాతం కానీ, పిత్తం కానీ, కఫం కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, శోధన చికిత్స అంటారు. అంటే క్లెన్జింగ్, బాడీ శుద్ధి చేయడం. ఈ శుద్ధి అనే కాన్సెప్ట్ ఏ సైన్స్లో కూడా లేదు. అలోపతి లేదు, హోమియోపతి లేదు, సిద్ధ గిద్ధ ఎందులో లేదు. కానీ ఆయుర్వేదంలో దీనినే పంచకర్మ చికిత్స అంటారు. పంచకర్మ అంటే దెర్ ఆర్ 5 సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్స్ అనమాట. సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్స్లో వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అంటారు. ఓకే, వమనం దేనికి ఇస్తారు, కఫారానం శ్రేష్టం వమనం అంటే కఫజ రోగాలు ఏంటివి, ఇప్పుడు ఒబెసిటీ వచ్చింది, సోరియాసిస్ వచ్చింది, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దురద పెడుతుంది, చాలామందికి ఇచ్చింగ్ వస్తుంది. కారణం మీరు ఏ బ్లడ్ టెస్ట్ చేసినా అది కనపడదు, దాంట్లో నో రీజన్. లేదా సిఆర్పి ఒకటి పెరిగి ఉంటుంది, ఈఎస్ఆర్ ఒకటి పెరిగి ఉంటుంది, కానీ యాక్చువల్ రీజన్ ఫర్ ద డిజీజ్ తెలియదు. అదే కఫం. ఓకే, విరేచనం, పిత్తహరానం శ్రేష్టం విరేచనం అంటే పిత్తాన్ని, బాడీ హీట్ని తగ్గించడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటిదంటే విరేచనం. వాతహరానం శ్రేష్టం వస్తి అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, పెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్, మస్కులోస్కెలిటల్, న్యూరాలజికల్ డిజార్డర్స్ని తగ్గించడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ వస్తి అంటే ఎనిమా. పూర్వం 17th సెంచరీలో ఈవెన్ వెస్ట్రన్ మెడిసిన్లో కూడా ఎనిమా అనేది వన్ ఆఫ్ ది మేజర్ ట్రీట్మెంట్స్. చిన్నపిల్లలకి జ్వరం రాగానే ఫస్ట్ ఎనిమా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తారు. ఏమిటివి, ఈ ప్రోక్టోగ్లైజ్ ఎనిమా అని ఇస్తారు. అదేంటిది, జస్ట్ టు క్లీన్ ద స్టూల్స్. బట్ ఆయుర్వేదంలో ఎలా అంటే ఎనిమా అనేది ఒక మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. దాంట్లో మెడిసిన్ చేంజ్ అయితే ఎఫెక్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఐబిఎస్ ఉంది, ఐబిఎస్లో కూడా ఎనిమా ఇస్తారు. రైట్, పారాలిసిస్ ఉంది, పారాలిసిస్లో కూడా ఎనిమా ఇస్తారు. మెడిసిన్ డిఫరెంట్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ అంటే రోగం తగ్గట్టు ఈ ఎనిమా ఏమంటారు, బస్తీ ఔషధి అంటారు, అది ప్రిపేర్ చేస్తాం. ఓకే, అది ప్రిపేర్ చేసి పేషెంట్కి ఇస్తే దాని ప్రకారంగా ఎఫెక్ట్ వస్తుంది. సో ఎనిమా అంటే ఓన్లీ, చాలామంది వస్తారు మా దగ్గరికి, మాకు కాన్స్టిపేషన్ ఉంది కొంచెం ఎనిమా ఇవ్వండి అంటారు. ఎనిమా అనేది కాన్స్టిపేషన్కి కాదు, ఎనిమా అనేది చాలా పెద్ద పెద్ద రోగాలకి ఇచ్చేది. ఈ పంచకర్మలో 4 కర్మలు ఒకవైపు, వస్తి కర్మ ఒకవైపు. ఓకే, సో ఇది అనమాట. సో వస్తి అండ్ రక్తమోక్షణం అంటారు. రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు చూడండి కప్పింగ్ చేస్తున్నారు, చూసారా? స్పోర్ట్స్ మెన్ జనరల్గా ఇంటర్నేషనల్ స్విమ్మింగ్లో చూడండి, అందరి వీపుల మీద రౌండ్ 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 సర్కిల్స్ ఉంటాయి. అవేంటిది అని అంటే కప్పింగ్ వల్ల. దీనిని ఆయుర్వేదంలో అలాబు చికిత్స అంటారు. అలాబు చికిత్స ఏంటంటే బ్లడ్ లెట్టింగ్, ఏమంటారు, ఈ చెడిపోయిన రక్తం తీసేస్తారంటారు. రైట్, సో ఇది ఇప్పుడు కొంచెం టెక్నికల్గా డెవలప్ అయింది. ఏంటిది అని అంటే కప్పింగ్. టెక్నికల్గా ఆయుర్వేదంలో ఉంది అలాబు చికిత్స. అలాబు ఈ రక్తమోక్షంలో కూడా మూడు వెరైటీలు ఉంటాయి. అవేంటిది అని అంటే శృంగ, జలౌక, అలాబు అండ్ శిరావ్యధ అంటారు. శృంగ అంటే అప్పుడు హార్న్స్తోని బ్లడ్ లెట్ చేసి ఆ రోగాన్ని ట్రీట్ చేసేవాడు. జలౌక అంటే లీచ్ అప్లికేషన్. ఇవాళ రేపు చూస్తున్నారు చాలామంది లీచెస్ అప్లై చేస్తారు స్కిన్ ప్రాబ్లమ్స్కి, పింపుల్స్కి, ఈ చాలా క్రానిక్ సోరియాసిస్ ఉంటుంది దానికి. ఓకే, అలాబు అంటే ఇది ఒక గుమ్మడికాయ లాంటిది ఉంటుంది, దాన్ని కట్ చేసి దాన్ని డ్రై చేసి దాంతో ఎయిర్ క్రియేట్ చేసి సక్షన్ క్రియేట్ చేసి బ్లడ్ సక్ చేసేవాడు. ఇప్పుడు కొంచెం మాడిఫై అయింది కాబట్టి దాన్ని అది చైనీస్ మెడిసిన్లో కూడా ఉంది, చైనీస్ మెడిసిన్లో ఆయుర్వేదంలో కూడా ఉంది. ఓకే, అండ్ శిరావ్యధ అంటే వీనీ సెక్షన్ అంటారు. అంటే వీన్లో నీడిల్ గుచ్చేసి తీసేవాడు. పూర్వం ఏం చేసేవాడు, కట్ చేసేవాడు. వీన్ని కట్ చేసి బ్లడ్ తీసేస్తే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అయిపోయేది. సో అని ఎక్కడ కట్ చేయాలనేది ఇంపార్టెంట్, ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి తగ్గదు. సో ఇంపార్టెంట్గా వన్ ఆఫ్ ది కేస్ నేను కేరళలో ట్రీట్ చేసినప్పుడు చూశాను. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మైగ్రేన్, అస్సలు తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చాము, పంచకర్మ చేసాము, అస్సలు తగ్గట్లేదు. అప్పుడు మా సీనియర్ డాక్టర్ ఏం చేశారంటే దీనికి మన రక్తమోక్షణం చేద్దాం, ఇది లాస్ట్ రిసార్ట్ కాబట్టి. అప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చిన్న కప్పు పెట్టి చేసాము. ట్రస్ట్ మీ, ½ an hourలో పెయిన్ తగ్గిపోయింది. ఓకే, 3 years క్రానిక్ పెయిన్ ½ an hourలో తగ్గిపోయింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆయుర్వేద. అర్థం కాలేదు, ఇప్పుడు మీరు నాకు అర్థం కాలేదంటే మీరు చెడ్డవాళ్ళని కాదు కదా, కాదు. అపోహలు చాలా ఉన్నాయి. అపోహలని మనం ఇప్పుడు మేము మాట్లాడుతుంది అందుకే. జనాల మధ్యలో అందరికీ అండర్స్టాండింగ్ లేదు, అపోహలు ఎక్కువైపోయాయి. ఆ అపోహల్ని మనం క్లియర్ చేయడం అది నా ధర్మం. అది యాజ్ అ డాక్టర్, యాజ్ అ సైంటిస్ట్ ఇన్ ఆయుర్వేద, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ నేను అందరికీ క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అడగలేరు ఎవరికి,
కానీ నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సైన్స్ది తప్పులేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయుర్వేదం అందరూ తప్పు పట్టేశారు. అదైతుంది, ఇదైతుంది, సైడ్ ఎఫెక్ట్, మెటల్ గిటల్ అవి చాలా మాట్లాడతారు. కానీ దానిని డిఫెండ్ చేసేవాళ్ళు లేరు. ఆయుర్వేదం తప్పులేదు. ఆయుర్వేదం యాజ్ అ పర్సన్ ఆఫ్ ఆయుర్వేద ఇట్స్ మై మిస్టేక్, నాట్ ఆయుర్వేదస్ మిస్టేక్. సో సార్ ఇప్పుడు అంటే లైక్ మీరు చెప్తున్నారు ఈవెన్ దో ఈ అలోపతి కంటే ముందు నుంచే ఆయుర్వేద ఉంది కదా, ఎస్. సో అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఎక్కువగా హాస్పిటల్స్ విజిట్ అవ్వడానికే ఇష్టపడతారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు? బేసిక్గా ఏంటంటే అలోపతి అనేది ఒక కంపైలేషన్. వరల్డ్లో ఇప్పుడు ఒక గూగుల్ ఎలా ఉంది? గూగుల్ అనేది ఒక వెబ్సైట్ కాదు, ఇట్స్ ఎ కంపైలేషన్ ఆఫ్ వెబ్సైట్స్ కదా. సిమిలర్గా అలోపతి ఎలా ఉంటుంది అని అంటే, అలోపతి కూడా వరల్డ్లో ఎక్కడెక్కడైతే మంచివి జరుగుతున్నాయో వీళ్ళన్నీ తీసుకొని వాళ్ళల్లో ఇంటిగ్రేట్ చేసేసి కంపైల్ చేస్తారు. కంపైల్ చేసేసి బెస్ట్ ఉన్నది తీసుకుంటారు. ఇప్పుడు ఇండియా నుంచి ఇది తీసుకున్నారు, ఏది సర్జరీ తీసుకున్నారు. ఇండియా నుంచి చాలా కాన్సెప్ట్స్ ఇండియా నుంచి తీసుకున్నారు. చైనీస్ మెడిసిన్ తీసుకున్నారు. తీసుకొని ఏం చేస్తారు అని అంటే మెడిసిన్ వైజ్ డిఫరెంట్ వచ్చేసింది. ఇప్పుడు అలోపతిని ఎందుకు చేస్తారు అని అంటే అడ్వాన్స్మెంట్స్, రీసెర్చెస్. ఆయుర్వేదం తక్షశిల యూనివర్సిటీ ఇండియాలోనే ఉంది కదా ఫస్ట్. అది ఎందుకు డిస్ట్రాయ్ అయింది అంటే నాలెడ్జ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ అంటే ఒక దేశాన్ని మనం స్పాయిల్ చేయాలి అని అంటే దాని నాలెడ్జ్ని మీరు కిల్ చేయాలి. సో అలాగే ఇండియాలో ఉన్న నాలెడ్జ్ కూడా అలాగే స్పాయిల్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఉన్న పుస్తకాలు, గ్రంథాలన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల, ప్లస్ ఇండియాలో ఇన్వేజన్స్, ఏవి ఫారిన్ ఇన్వేజన్స్ వల్ల, బ్రిటిష్ కొలనైజేషన్ వల్ల ఏమైంది అని అంటే మన నాలెడ్జ్ అనేది సప్రెస్ చేసేసారు. సప్రెస్ అయిపోయి ఇప్పుడు కొంచెం ఎదుగుతుంది. ఇప్పుడు అప్పటికి ఏం చేశారు అంటే ఈ అలోపతి సైన్స్ వాళ్ళు అఫ్కోర్స్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాళ్ళు రీసెర్చ్ చేసేసి వాళ్ళ సైన్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారు. సో కనిపించేదే అందరు నమ్ముతారు కదా, అవును, చూపించేవాళ్ళు లేరు. ఇప్పుడు అందుకే మేము చూపిస్తున్నాం. చాలా ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేసి. అంటే మీరు ట్రీట్ చేశారా చూపించండి. సో అందుకే మేమేం చేస్తాము అంటే ప్రతి కేసు డాక్యుమెంట్ చేస్తాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ కేసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంత పెద్ద పెద్ద లీజన్స్, చాలా వాస్కులైటిస్ కేసెస్, సివియర్ కేసెస్, అసలు తగ్గని కేసెస్ ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. ఇవి ఎవరినైనా చెప్తే ఫేక్లే అనుకుంటారు, ఏదో చేశారు అనుకుంటారు. కానీ ఇది నిజాలు. కానీ చూపించేవాళ్ళు, మా కోసం మాట్లాడేవాళ్ళు, ఆయుష్ డాక్టర్స్ కోసం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పాలి, చెప్తేనే వస్తుంది. సో సార్ ఇప్పుడు లైక్ మనం జాయింట్స్ పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మనకి జాయింట్స్లలో ఏదైతే లూబ్రికెంట్ ఉంటుందో అది తక్కువైనప్పుడు బోన్స్ అనేవి అంటే లైక్ ఇది రాసుకున్నప్పుడు పెయిన్ అనేది వస్తుందంట. సో ఈ లూబ్రికెంట్ తగ్గడానికి అంటే లైక్ కార్టిలేజ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? సో ఇందాకే చెప్పాను మీకు, వాతం. మళ్ళీ కమ్ బ్యాక్ టు ద సేమ్ బేస్. ఇది ఒక్కటి అర్థమైతే చాలు, చాలామంది వాళ్ళు ట్రీట్ చేసుకోగలరు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాతం రూక్షం, శీతం, ఖరం, సూక్ష్మం, చల అని ఇలా అంటారు. సో రూక్ష అంటే విచ్ ఇస్ డ్రై. సో డ్రై ఎందుకు అయింది? ఇప్పుడు ల్యూబ్రికెంట్ అంటే జిడ్డు అంటే కఫం. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే తరతమత్వం అంటారు, అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఒకటి వాతం పెరిగితే కఫం తగ్గుతుంది, కఫం పెరిగితే వాతం తగ్గుతుంది. ఓకే, ఇలా రెండు బ్యాలెన్స్లో ఉంటే దీన్నే సమత్వం, ఆరోగ్యం అంటారు, బ్యాలెన్స్. సో ఇప్పుడు మీరు ఏ బ్లడ్ టెస్ట్ చూసుకున్నా, ఇప్పుడు కూడా ఏ బ్లడ్లో టెస్ట్లో కూడా మీకు ఫలానా హీమోగ్లోబిన్ ఇంతే ఉండాలని ఎక్కడ రాసి ఉండదు, ఫలానా రేంజ్ ఉంటుంది. అవును, రైట్, ఫ్రమ్ లైక్ 11 to 12 or 15 15 దాని మధ్యలో ఉండాలంటారు. సో ఇదే కాన్సెప్ట్ ఆయుర్వేదంలో చాలా ముందే చెప్పేశారు. ఏంటిది? సమత్వం, మార్గం, బ్యాలెన్స్. సమదోష సమధాతు సమాగ్నిశ్చ మలక్రియ ప్రసన్న ఇంద్రియ ఆత్మ స్వస్థస్యత్యభిధీయతే అంటారు. సమదోష అంటే వాత, పిత్త, కఫాలు బ్యాలెన్స్లో ఉంటాయి. సమధాతు ఆల్ ద టిష్యూస్, అంటే సప్తధాతువులు ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి. సమ అగ్ని, యువర్ డైజెషన్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మలక్రియ అంటే మీ బవల్ మూమెంట్స్, యూరిన్, స్వెట్టింగ్, ఇవన్నీ బ్యాలెన్స్. ఇవన్నీ కాగా ఆయుర్వేద హ్యాస్ ఆల్సో కవర్డ్ సైకాలజికల్ ఆస్పెక్ట్. ఏంటి? ప్రసన్న ఇంద్రియ, ఆల్ సెన్స్ ఆర్గన్స్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతాను, మీకు హెడేక్ ఉంటే మీరు మాట్లాడగలరా? మాట్లాడలేను. ఐస్లో పెయిన్ ఉంటే మాట్లాడగలరా? గొంతులో నొప్పి ఉంటే మాట్లాడను. సో ప్రసన్న ఇంద్రియత్వం అంటారు. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడుతున్నారంటే మీకు ప్రసన్న ఇంద్రియత్వం ఉంది అని అర్థం.
ప్రసంద్రి ఆత్మ, యువర్ సోల్, పీస్ ఆఫ్ మైండ్, ఇది లేదనుకుంటే యు ఆర్ నాట్ హెల్తీ. ప్రసన్న ఇంద్రియ ఆత్మ స్వస్థస్యత్యవిధి ఏంటంటే దట్ ఈజ్ హెల్త్ అన్నారు. వెన్ యూ టేక్ ద డెఫినేషన్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓలో కూడా అదే చెప్పారు. ఏమంటారు, మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ ఈజ్ నాట్ హెల్త్ బట్ సోషల్, ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ పర్సన్ అని. అంటే ఎవరు ఫస్ట్ చెప్పారు, ఆయుర్వేదమా డబ్ల్యూహెచ్ఏనా? ఆయుర్వేద. సింపుల్. సో టెక్నికల్గా ఆయుర్వేద ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు ద పెయిన్, ఇప్పుడు కఫం అనేది జనరల్గా బాడీలో పెరుగుతుంది, జాయింట్స్లో తగ్గిపోతుంది. మనం ఎక్కువ ల్యూబ్రికేషన్, అంటే ల్యూబ్రికేషన్ చేయం. ఎప్పుడైనా మీరు మోకాళ్ళకి ఆయిల్ పెట్టుకున్నారా? లేదు. ఇప్పుడు జనరల్గా ఆంధ్ర సైడ్లో అందరూ ఉమ్మడి స్నానాలు చేస్తారు. అంటే అందరు కూర్చొని ఇంట్లో మగవాళ్ళు అందరు కూర్చొని వైఫ్స్ అందరూ ఆయిల్ అప్లై చేస్తారు, ఎండలో కూర్చుంటారు. అవును, మూవీస్లో చూసాను. ఎగ్జాక్ట్లీ. ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు పొలాల్లో పని చేస్తారు. పొలాల్లో పని చేస్తే హార్డ్ వర్క్ కదా, ఫిజికల్ స్ట్రెస్. నేనేం చెప్పాను, వాతం పెరగడానికి కారణాలు ఏంటిది, అతి వ్యాయామ, అతి వ్యవాయ, అధ్వగమన. ఎక్సెస్గా వర్కింగ్ చేయడం, ఎక్సెస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం పెరగడం, వాతం ఏంటిది, డ్రై ఉంటే ఏమవుతుంది, రఫ్నెస్. సో ఆ వాతం పెరిగి కఫాన్ని తగ్గిస్తే, ల్యూబ్రికేషన్ ఉంది కదా, నీ జాయింట్స్ లో ల్యూబ్రికేషన్ ఉంది, ఫింగర్ జాయింట్స్ లో ల్యూబ్రికేషన్, ఎవ్రీ జాయింట్ నీడ్స్ ల్యూబ్రికేషన్. సో దట్ ఈస్ స్నేహత్వం అంటారు, స్నిగ్ధత్వం అంటారు. ఆ స్నిగ్ధత్వం ఉంటేనే ఏముంటుంది, మీ బాడీలో స్మూత్నెస్ ఉంటుంది, రైట్? సో మీ బాడీలో స్మూత్నెస్ తగ్గింది, సడన్గా పోతు టక్ 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 సౌండ్ వస్తుంది, సడన్గా భయపడిపోతారు, అయ్యో నాకేదో అయిపోయింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డీజనరేటివ్ డిజార్డర్. అప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఏముందిలే ఆ వయసు అయిపోతుందని అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. తర్వాత టక్ టక్ సౌండ్ పోయి కరకరన్ సౌండ్ వస్తుంది. అంటే రఫ్నెస్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారంటుంది, లాస్ ఆఫ్ మూమెంట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మూమెంట్, మీ కాలు ఇలా అనలేరు, అయ్యో పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు. పాప అతను కూడా ఏం చేస్తాడు, అమ్మ మీ మోకాలు అరిగిపోయాయి, ఆపరేషన్ చేయించుకోండి అంటారు. అదే మీరు ఇది టక్ టక్ అని సౌండ్ వచ్చినప్పుడే సింపుల్ హోమ్ రెమెడీ ఏంటిది, అభ్యంగం. అంటే చిన్న ఆయిల్ మసాజ్, కొంచెం ఆయిల్ తీసుకొని మోకాలు పెట్టుకుంటే ఏమవుతుంది, దట్ ఓన్లీ గివ్స్ యూ ల్యూబ్రికేషన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు శీతాకాలం వస్తుంది, అందరి స్కిన్ డ్రైగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా? డ్రైగా ఉంటుంది. కరెక్ట్. అది ఎందుకు వచ్చింది, శీతాకాలం వాతకాలం. ఓకే, దేర్ ఇస్ ఎ కనెక్షన్. మనం ఈ వరల్డ్ లో ఉంటున్నాం కదా, కనెక్షన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. లోకానికి, దీన్నే ఆయుర్వేదంలో లోక పురుష సామ్యబద్ధ సిద్ధాంతం అంటారు. లోక పురుష అంటే శరీరం, లోకం అంటే వరల్డ్. వి ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద నేచర్. మనం నేచర్ తో కనెక్టెడ్ ఉన్నాం, వీ కెన్ నాట్ డినై ద ఫ్యాక్ట్. ఇప్పుడు సమ్మర్ వస్తే మీరు మిర్చి బజ్జీలు తింటారా? నో. ఐస్ క్రీమ్ తింటారు, కోల్డ్ వాటర్ తాగుతారు. అదే వింటర్ వస్తే ఏం చేస్తారు, మిర్చి బజ్జీలు తింటారు, బిర్యానీ తింటారు, హాట్ టీ. వై ఆర్ యూ చేంజింగ్ యువర్ డైట్ దెన్? దట్ వాస్ ద కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ నేచర్ ఇస్ చేంజింగ్. నేచర్ మారుతుంది, నేచర్ తో మనం కూడా మారుతున్నాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేచర్ మారినప్పుడు మనం మారకుంటే నేచర్ మనల్ని మార్చేస్తుంది కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఎవరు చెప్తాడు, ఒక హీరో, వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినేవాడు రొమాంటిక్ ఫెలో అన్నాడు. అది ఎందుకు అది చెప్పి, అది జస్ట్ మూవీలో, అది ఒక దానిలో అయితేనే పనికొస్తది. వినేసి చాలా మంది ఐస్ క్రీమ్ తాగేసి గొంతు పట్టేస్తుంది, జలుబు, ఫీవర్, తర్వాత కదా లాట్ ఆఫ్ థింగ్స్. సో అలా పాడు చేసుకున్నారు. సో నేచర్ కి విరుద్ధంగా వెళ్తే నేచర్ మీకు విరుద్ధంగా వస్తుంది, రైట్? సో దీనిని ఆయుర్వేదంలో ఋతుచర్య, దినచర్య అంటారు. ఋతుచర్య అంటే ఏ సీజనల్లో ఏ రిజిమ్ ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ని సీజన్స్ ఉన్నాయి, 4 సీజన్స్, రైట్? కానీ ఆయుర్వేదంలో 6 సీజన్స్ ఉన్నాయి. ఓకే, శిశిర, వసంత, గ్రీష్మ, ఇంకొకటి శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత. 6 ఉన్నాయి కదా. సో ఇండియాలో we have a perfect science. The problem is we are not. 12 months కూడా ఉన్నాయి. అవును, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, భాద్రపదం అనేసి చాలా ఉన్నాయి, రైట్? ఇవన్నీ కూడా నేను మంత్స్ ప్రకారంగా మీరు డిజీజెస్ వస్తాయి,
ఆ మంత్స్ ప్రకారంగా మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పారు. ఓకే. ఇంత క్లియర్‌గా ఎవరు చెప్తారండి? ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మెడికల్ సైన్స్‌లో గూడా ఈ సీజన్‌లో ఈ రోగం వస్తుంది. చాలా కానీ ఒకటి సీజన్ ఉంది. పేషెంట్ సీజన్ అంటారు. ఓకే. దట్స్ వర్షాకాలంలో ఎవ్రీ డే పేషెంట్‌లు ఈజ్ ఎక్కువ. వర్షాకాలంలో పేషెంట్‌లు ఎక్కువ. పేషెంట్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ వల్ల జనాలకి సీజనల్ చేంజ్ ఇట్స్ బేసికల్. అది దాన్ని గమనిస్తారు కదా! కానీ ప్రతి చిన్న విషయం గమనించి చెప్పేదే ఆయుర్వేదం. సో, ఇప్పుడు నీ జాయింట్స్ కానీ జాయింట్ ప్రాబ్లమ్స్ మీద వస్తే ఏంటిది అని అంటే వాతం పెరిగిపోయింది. దానికి సింపుల్ రెమెడీ ఏంటి అంటే అభ్యంగం. అభ్యంగం మసాజ్ ఆయిల్ ఆయిల్. అప్లికేషన్. దాన్ని మసాజ్ అనడం తప్పు. ఓకే. మసాజ్ అంటే చాలా రకాలు ఉంటాయి. నేను మాట్లాడేది అభ్యంగం గురించి. అభ్యంగం. అభ్యంగం ఈజ్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్. ఎలాగా అంటే ఇప్పుడు మీరు మామూలుగా కాళ్ళు నొప్పులేస్తే లేదా మీ అమ్మమ్మ గాని అమ్మ గాని కాళ్ళు నొప్పులేస్తే ఏమంటారు? కొంచెం బిడ్డ కొంచెం కాళ్ళు ఆయిల్ 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 పెట్టు పెట్టి లేదంటే కొంచెం కొంచెం నొక్కు అంటారు. హ్మ్. అదెందుకు అనంటే దాంట్లో కూడా ఒక సైకాలజీ ఉంది. ఏంటిది అది వాత్సల్యం అంటారు. ఎఫెక్షన్. అదే మీరు బయటికెళ్ళి చేయించుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కేస్ చెప్తాను. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఒక లేడీ 4 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్ సఫర్ అవుతుంది. నేనేం చేశాను కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి ఈ ఆయిల్ తీసుకొని మీ హస్బెండ్‌ని అప్లై చేయమని చెప్పాను. ట్రస్ట్ మీ 3 డేస్‌లో పెయిన్ తగ్గిపోయింది. 4 ఇయర్స్ పెయిన్. హౌ? అదే వాత్సల్యం సైకాలజీ. అందులో ఆయుర్వేదంలో ఏమంటారంటే ఒకవేళ ఒక మీకు మీకు ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీకు క్లోజ్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసినా మీకు హాయిగా అనిపిస్తుంది. అవునా కాదా? దట్స్ ద ఎఫెక్షన్. ఎఫెక్షన్ ఇప్పుడు పిల్లలు మదర్ దగ్గర వచ్చి ఎందుకు ఆ! ఏడవకుండా ఉంటారు? వాళ్ళకేం తెలుసు? దే డోంట్ నో సోషల్ బిహేవియర్. దే డోంట్ నో రిలేషన్‌షిప్స్. బట్ పిల్లలు ఓన్లీ మదర్ దగ్గర సైలెంట్ ఎందుకుంటారు? అదే దే ఫీల్ వాత్సల్యం. సేఫ్. బికాస్ దే హ్యావ్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ ద బేబీ. ఆ బిడ్డ మదర్ హార్ట్‌ని 9 మంత్స్ విన్నది కాబట్టి దానికి తెలుసు. సో, దట్ ఈస్ వాత్సల్యం. సో, అలా ఈ సైకాలజికల్‌గా కూడా దీన్ని అనుకుంటారు. సో, అందుకే జనరల్‌గా ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే అభ్యంగం చేసేటప్పుడు అంటే మసాజ్ అంటారు జనరల్‌గా. మసాజ్ నేను అనను. హుహు. కానీ ఓకే. అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మసాజ్ చేసే ముందు పూజ చేస్తారు. మా థెరపిస్ట్‌లందరూ ఫస్ట్ దండం పెట్టి పూజ చేసి చేస్తారు. ఎందుకు అనంటే ఆ చేయడం వల్ల పేషెంట్‌కి ఎంత సైకాలజికల్‌గా రిలీఫ్ అనిపిస్తుందంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ టు యువర్ బాడీ. సో, దే స్టార్ట్ కోఆపరేటింగ్. సో, అదనమాట. సో, ఈ జాయింట్ రిలేటెడ్ డిజార్డర్స్‌లో ఫస్ట్ రెమెడీ ఏంటిది అనంటే సింపుల్. అభ్యంగం అనేది ఒకటి రోగం వచ్చినప్పుడు చేస్తారు. ఇంకొకటి రోగం లేనప్పుడు కూడా చేయాలి. హ్మ్. నేను చెప్పాను కదా! ఉమ్మడి స్నానాలు ఎందుకు చేస్తారు? చేసేదే అందుకే. ఫ్యూచర్‌లో మీకు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని వాళ్ళ ఆయిల్ ముందు అప్లై నుంచి. చేసుకొని సన్‌లో కూర్చుని దీన్నే స్నేహనం, స్వేదనం అంటారు. ఓకే. బాడీకి అప్లై చేయడం, స్వేదనం అంటే హీట్ ఇవ్వడం. దానివల్ల స్కిన్ పోర్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ అబ్జార్బ్ అయ్యి మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకు పెయిన్ తగ్గింది? వాతహరాణం శ్రేష్టం తైలం. అంటే వాతాన్ని ఆయిల్. తగ్గించడానికి బెస్ట్ రెమెడీ ఏంటిది? ఆయిల్. ఆయిల్. పిత్తహరాణం శ్రేష్టం ఘృతం. అంటే నెయ్యి తింటే పిత్తం తగ్గుతుంది. హీట్ తగ్గుతుంది. కఫహరాణం శ్రేష్టం మధు. ఇప్పుడు జనరల్‌గా ఒక కాన్సెప్ట్ వచ్చింది. వెయిట్ పెరిగే వాళ్ళు ఏం చేస్తారు? హనీలో వాటర్‌లో హనీ మిక్స్ చేసి నిమ్మకాయ నిమ్మకాయ వేసి వేసుకొని కొంచెం తాగుతారు కదా! అది ఎక్కడి నుంచి వచ్చింది? హనీ ఏంటిది? మధు. కఫ ఏంటిది? ఒబెసిటీ. ఒబేసిటీ. అక్కడి నుంచి ఆ కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఓకే. సో, మనం ఒబేసిటీ తగ్గించుకోవడానికి వి కెన్ యూజ్ హనీ. యూజ్ థాట్ బట్ డూ నాట్ బాయిల్ హనీ. ఓకే. హాట్ వాటర్‌లో హనీ వేయాలి. కానీ హాట్ వాటర్ హనీ వేసిన తర్వాత వాటర్‌లో హనీ ఏసి దాన్ని బాయిల్ బాయిల్ చేయకూడదు. చేయొద్దు. ఓకే. సో, దట్స్ అని చాలా మైక్రో అంటే చిన్న 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 విషయాలు మిస్టేక్స్. మిస్టేక్స్ ఉంటాయి. దానివల్ల తప్పులవుతాయి. ఇంకొకటి ఈ లెమన్ ఏదైతే ఉందో అది లెమన్ అంటే లేఖన గుణం అంటారు. అంటే స్క్రేపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. అందుకే జనరల్‌గా ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా గానీ ఫింగర్ బౌల్ ఇస్తారు. దాంట్లో ఒక లెమన్, హాట్ వాటర్. మీరు దాంతోని వాష్ చేయండి చేతి మీద ఎలాంటి జిడ్డు ఉండదు జిడ్డు ఉండదు. కదా! ఇప్పుడు కఫం ఏంటిది? జిడ్డు. జిడ్డు. ఎలా తీస్తున్నారు? మధు ఓకే. కదా! అగైన్. ఇవి సింపుల్ ఎగ్జామ్స్ హ్మ్. మేము కాన్సెప్ట్స్ ఆర్ వెరీ డీప్. హ్మ్. చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ అందరికి అర్థం అవ్వాలి. హ్మ్. ఇవి మీరు సింపుల్. డే టు డే లైఫ్‌లో మీరు యూజ్ చేస్తే డెఫినిట్‌గా మీకు రోగాలు రాకుండా ఉండాలని నా ఉద్దేశం. హ్మ్. రైట్. కఫాన్ని తగ్గించుకోవడానికి బెస్ట్ ఏంటిది? మధు. మధు. అలా అనేసి డయాబెటిస్ వాళ్ళు యూజ్ చేయొద్దు. హుహు. ఓకే. కదా! సో, కఫహరాణం శ్రేష్టం మధు. సో, వాతహరాణం శ్రేష్టం తైలం. ఎవరికైనా గానీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పెడితే
వాతం తగ్గుతుంది. కానీ ఆయుర్వేదం గోస్ నెక్స్ట్ లెవెల్. దీంట్లో ఆ ఆయిల్‌లో కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్స్ యాడ్ చేస్తారు. లైక్ గుగ్గులు ఉంది, నిర్గుండి ఉంది, రాస్నా ఉంది. ఇలాంటి కొన్ని మెడిసిన్స్ దాంట్లో యాడ్ చేసి బాయిల్ చేస్తారు. దాన్ని మెడికేటెడ్ ఆయిల్ లాగా ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఆయిల్ బేసిక్ గుణం దాన్ని వాతాన్ని తగ్గించడం. దాంతోపాటు లోపల ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఈ మెడిసిన్ దాన్ని కవర్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్‌కి, ఆయుర్వేద మెడిసిన్స్‌కి డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? అవి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాయి. ఇవి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాయి. ఇది ఫాస్ట్‌గా చేస్తుంది. ఇది స్లోగా చేస్తుంది. సో, ఎనీ కన్‌స్ట్రక్టివ్ వర్క్ నీడ్స్ టైమ్. ఇప్పుడు ఒక టెంట్ వేయాలంటే మీకు గంట, 2 గంటలు 2 అయిపోతుంది. ఇల్లు కట్టాలంటే నియర్లీ 4-5 మంత్స్. 4, 5 మంత్స్ ఇయర్స్ పడుతుందండి కొన్ని సార్లు. సింపుల్ హౌస్. సింపుల్ హౌస్ కాదు. మంచి స్ట్రాంగ్ హౌస్ ప్రాపర్‌గా కట్టాలంటే ఫస్ట్ దాని ఏమంటారు ఫౌండేషన్ వేసేసి ఇమ్మీడియేట్‌గా ఇల్లు కడితే పడిపోతుంది. లేదు. సో ఎవ్రీ కన్‌స్ట్రక్టివ్ వర్క్ అంటే మనం ప్రొడక్టివ్ వర్క్ గాని, కన్‌స్ట్రక్టివ్ వర్క్ చేయాలంటే దానికి ఒక టైం కావాలి. ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి అంటే కుదరదు. నేను ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర. వచ్చేసి ఆమెకి సివియర్ ఫోటో సెన్సిటివ్ డర్మటైటిస్. ఇలా లైట్ ఎక్స్‌పోజ్ అయితే మొత్తం ఎర్రగా అయిపోతుంది. సన్‌లో వెళ్తే ఎర్రగా అయిపోతుంది. నేను అన్నాను, సరేనమ్మా నేను ట్రీట్ చేస్తాను. బికాజ్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రీటింగ్ సచ్ డిసీజ్. చెప్తే ఏమన్నది, సార్ నాకు తొందరగా తగ్గాలి అంటుంది. నేను ఎంత తొందరగా అని అడిగాను. అంటే అంటే మీరే చెప్పాలి. నాకు తెలిసిన తర్వాత మీరెందుకు అడుగుతున్నారు? తక్కువలో అయిపోవాలంట. మీరు అన్నీ పెద్దగా చేసుకొని మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇమీడియట్ రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఇనీషియల్ స్టేజ్‌లో వచ్చుంటే డెఫినెట్‌గా నేను 10 డేస్‌లో తగ్గిస్తాను. కానీ మీరు అంత పెద్దగా చేసుకొని ఒక ట్యాంకర్ నింపుకొని వచ్చేసి ఈ స్పూన్‌తోని తీయమంటే అవుతుందా? కాదు. రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్‌లోనే ఇది ఏమంటారు అల్పదోషం, మధ్యమ దోషం, బహుదోషం అంటారు. అల్పదోషం, మధ్యమ దోషం, బహుదోషావస్థ అంటారు. శరీరంలో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కేసెస్. అల్పదోషం, మధ్యమ దోషం శమనం అంటే మెడిసిన్స్‌తో బాగైపోతాయి. బహుదోషం శోధనం. ఓకే. బహుదోషం శోధనం అంటే క్లెన్జింగ్ చేయాలి. ఆ క్లెన్జింగ్‌లో వచ్చేసి ఉభయ శోధనం అంటారు ఆయుర్వేదంలో. దేర్ ఆర్ 2 వేస్ ఆఫ్ క్లెన్జింగ్ ద బాడీ. వమనం, విరేచనం. ఒకటి క్రానిక్ సోరియాసిస్ డిసీజెస్‌లో వామిటింగ్ చేపించి దానికి ఒక పద్ధతి ఉంది. చాలా అంటే క్షుణ్ణంగా పరీక్షించి దాని తర్వాత చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా కేసెస్‌లో సోరియాసిస్ లీజన్స్ ఇలా తగ్గిపోవడం చూశాను. ఐ హావ్ రిపోర్ట్స్, ఐ హావ్ ఫొటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు. పిత్తం పెరిగిపోయింది, దానికి కూడా క్లీన్ చేయడానికి విరేచనం. సో రెండు శోధనాలు, కానీ పంచకర్మాలు ఉన్నాయి. డిఫరెన్స్ ఉంది. నేను చెప్పాను కదా, పంచకర్మాల్లో ఇవి 2 కర్మాలు, ఇవి కూడా కర్మాలే కానీ ఇవి శోధనస్. ఈ శోధనం అయిపోయిన తర్వాత వస్తి చికిత్స, నస్య చికిత్స, రక్తమోక్షణ చికిత్స అంటారు. ఇవి ట్రీట్మెంట్స్. సో మీరు జనరల్గా కూడా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఎవ్రీ ఇయర్ ఓకే ఒక్కొక్క సీజన్ వైజ్గా మీరు ఒక్కొక్క శోధనం చేసుకుంటే మీకు అసలు ఏ డాక్టర్ అవసరం లేదు. వామనం ఒకటి, విరేచనం ఒకటి ఎవ్రీ ఇయర్ చేసుకోండి. అసలు మీకు ఒబెసిటీ రాదు, డిజనరేటివ్ డిజార్డర్స్ రావు, మీకు ఎలాంటి ఏమంటారు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ రావు. ఓకే. నా దగ్గర చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా వస్తారు, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకు కూడా అంటే క్రానిక్ కేసెస్ ఉన్నప్పుడు దే టు నో దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఆయుర్వేదకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయుర్వేద పెద్ద గ్రేట్ అని అనట్లేదు. ఆయుర్వేద ఈజ్ ఆల్సో గ్రేట్, అలోపతి ఈజ్ ఆల్సో గ్రేట్. ఎందుకంటే సర్జరీ లేనిదే ఎవరు బతకలేరు. ఇప్పుడు సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది, సర్జరీ చేయాల్సింది. దిర్ ఇస్ నో అదర్ గో. సిమిలర్గా క్రానిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వీటికి ఏంటిది అని అంటే మనకు కావాల్సింది ఆయుర్వేద చికిత్స. క్రానిక్ డిజీజ్కి ఆయుర్వేద ఈజ్ బెస్ట్. అండ్ కమింగ్ టు దిస్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే మోకాలు నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, సియాటికా, లంబార్ స్పాండిలోసిస్, నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్. ఇంకొకటి చాలామంది అంటారు ఈ షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, అచిలిస్ టెండినైటిస్, ప్లాంటర్ ఫెసైటిస్, ఇవన్నీ వాత రోగాలే. వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ ఏంటిది అంటే ప్రాపర్ మెడికేటెడ్ ఆయిల్ యూస్ చేయడం, ఇంటర్నల్ మెడిసిన్స్ యూస్ చేయడం, కొన్ని పంచకర్మ థెరపీలు ఉంటాయి, అవి ఫాలో చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది. బట్ ఇనీషియల్గా స్టేజ్లో వస్తే ఇంకా బాగా తగ్గుతుంది.
సో సార్ ఇప్పుడు అంటే లైక్ మనం నీ పెయిన్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే జనరల్‌గా మనం గమనించేది ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న వాళ్ళమైనా కానీ, హోమ్ మేకర్స్ అయినా కూడా ఎక్కువగా బాధపడేది ఏంటంటే బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అనగానే చాలా వరకి కూడా ఏమనుకుంటారు అనంటే ఇటు అలోపతి కంటే ఆయుర్వేద్ బెస్ట్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. సో మనకి బ్యాక్ పెయిన్‌కి ఇచ్చే ట్రీట్మెంట్‌లో ఆయుర్వేదిక్‌లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్. ఐఎమ్ షూర్ మీ ఆఫీస్లో కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ రావడానికి కారణం చెప్పినట్టు సేమ్ జనరల్గా చాలామంది ఈ ఎక్సర్సైజ్ చేస్తారు, సడన్గా చేస్తారు. అంటే జనరల్గా నార్మల్గానే ఉంటారు, నో వార్మప్, నథింగ్, నో ప్రిపరేషన్, డైరెక్ట్గా వెళ్ళేసి వెయిట్ ఎత్తుతారు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ అదొకటి చేస్తుంటారు. రీజన్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం. ఇది కొన్ని కేసెస్‌లో నాట్ స్పెసిఫిక్ బట్ స్పైనల్ అనెస్థీషియా తీసుకున్న వాళ్ళలో కూడా చాలా మందిలో ఉంటుంది లేడీస్‌లో. ఓకే. హెవీ వెయిట్ ఎత్తడం, ఓకే, ఎక్స్‌ట్రీమ్‌గా వాకింగ్ ఆర్ జంపింగ్ చేయడం, ఇవన్నీ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ వచ్చేది 4 స్టేజెస్‌లో వస్తుంది. ఒకటి డిస్క్ డీహైడ్రేషన్, డిస్క్ డిస్క్ బల్జ్, డిస్క్ హెర్నియేషన్ అండ్ డిస్క్ ప్రొలాప్స్. ఈ 4 స్టేజెస్‌లో అంటారు. ఈ 4 స్టేజెస్‌లో డిస్క్ డీహైడ్రేషన్ అంటే అందులో ఉన్న జెల్ తగ్గిపోవడం, అంటే కఫం తగ్గిపోవడం. హ్మ్. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేది ఏంటిది అంటే డిస్క్ బల్జ్. ఆ డిస్క్ అనేది ఒక బలూన్ లాగా ఇలా బల్జ్ అయ్యి ఒక నరం మీద ఒత్తిడి పెడుతుందన్నమాట. ఓకే. డిస్క్ బల్జ్. అదే అప్పుడప్పుడు పెడుతుంది. ఇప్పుడు డిస్క్ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు బ్యాక్‌లో స్టిఫ్‌నెస్ అనిపిస్తుంది. డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అనంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది, పోతుంది. ఇది తగ్గుతుంది. రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటిది అంటే హెర్నియేషన్, కంటిన్యూస్ పెయిన్, అప్పుడప్పుడు కాళ్ళల్లో నమ్‌నెస్ వస్తుంది. ఓకే. ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఓకే. అండ్ డిస్క్ ప్రొలాప్స్ అంటే డిస్క్ కంప్లీట్‌గా పాడైపోవడం. ఇది లాస్ట్ స్టేజ్. అప్పుడు పారాస్థిషియా కాళ్ళల్లో సెన్సేషన్ తగ్గిపోతుంది. ఈ 4 స్టేజెస్‌లో వచ్చింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్‌లో వస్తే డెఫినిట్‌గా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫోర్త్ స్టేజ్‌లో వస్తే సర్జరీ. సర్జరీ. కానీ కొన్ని కేసెస్‌లో అది కూడా బెటర్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటే డిస్క్ ఉంటే మనం సర్జరీ వల్ల చేస్తాం. 3, 4 డిస్క్ ఇన్వాల్వ్ ఉంటే 3, 4 ఆపరేషన్స్ చేయలేం కదా! అవును. సో స్మార్ట్ సొల్యూషన్ ఏంటిది అంటే ఫస్ట్ గో విత్ ఆయుర్వేద పంచకర్మ చికిత్స. దాంట్లో ఏందంటే కటివస్తి, కిడి అనేసి చేస్తారు. వీటి వల్ల ఏమైతుందంటే మళ్ళీ అదే వాతాహరణం శ్రేష్టం తైలం. దాన్ని ఆయిల్ పెట్టడం వల్ల వాతం తగ్గుతుంది, ల్యూబ్రికేషన్ పెరుగుతుంది, డిస్క్ స్పేస్ అనేది వస్తుంది. స్పేస్ వచ్చినప్పుడు నర్వ్ కంప్రెషన్ తగ్గుతుంది. సో అలా బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో సార్ ఈ ఆర్థో రిలేటెడ్ అంటే లైక్ ఆర్థో రిలేటెడ్ డిసీజెస్‌కి ఆయుర్వేదలో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు? బేసిక్గా వాత రోగాలు ఏవున్నా కానీ లైక్ ఆర్థోపెడిక్ డిసీజెస్ ఆర్ మస్కులోస్కెలిటల్ డిసీజెస్ లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, ఫ్రోజన్ షోల్డర్, లంబర్ స్పాండిలోసిస్, సియాటికా, ఇది ఆస్టియోఆర్థరైటిస్, నీ ఆస్టియోఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్లస్ ప్లాంటర్ ఫెసైటిస్, ఇలా చాలా రకాల రోగాలు ఉన్నాయి. అద్భుతంగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అప్రోచ్ రావాలి. అన్ని మందులు తినేసి స్టెరాయిడ్స్ తీసుకొని అన్ని చేసిన తర్వాత వస్తే కష్టం. ఎక్కువ అని కాదు, ఫస్ట్ స్టేజ్ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ చేయని పక్షాన స్టెరాయిడ్స్ అవన్నీ వాడడం నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ థింగ్ మీరు సేఫ్గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ మెడిసిన్స్ సేఫ్ ఎందుకంటే అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. ఇందులో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్లో ఒక హీలింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ హీలింగ్ ప్రాపర్టీతోనే మనం ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవి ఏం కాదు. ఇక జనరల్గా ఇంకొకటి ఏమంటారంటే ఆయుర్వేదం మందులు తీసుకుంటే పథ్యం చేయాలి. ఆయుర్వేదం మందులు తీసుకుంటే హీట్ ఎక్కుతుందంట. అవన్నీ తప్పులు. అలా ఏం లేదు. ఆయుర్వేదం మందులకి ఎలాంటి పథ్యం లేదు. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. ఆయుర్వేదం మందులకు పథ్యం లేదు. ఆయుర్వేదం ప్రతి రోగానికి ఒక పథ్యం చెప్పారు. పథ్యాలు రోగానికి, మందుకు కాదు. ఇంకొకటి బాడీ ఈ మందులు తీసుకుంటే హీట్ ఎక్కుతుందా, తప్పు. అలా ఏం జరగదు. మీరు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ఫాలో చేస్తే ఎలాంటి హీట్ ఉండదు, ఎలాంటి కోల్డ్ ఉండదు. సార్ ఇప్పుడు ఈ ఆర్థోపెటిక్వే కాకుండా ఇంకేమైనా అంటే ఇంకా వేరే ఏ రోగాలని మీరు ట్రీట్ చేయగలుగుతారు ఆయుర్వేద యూస్ చేసి? ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ నుంచి డయాబెటీస్ వరకు అన్నీ చెప్పాను కదా స్టార్టింగ్ స్టేజ్లో. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, థైరాయిడ్ చాలామంది అంటారు క్యూర్ అవ్వదు అంటారు. కానీ ఇనీషియల్ స్టేజెస్కి వచ్చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొస్తే చాలామంది కేసెస్ మెయిన్లీ లేడీస్లో థైరాయిడ్ రివర్స్ అవుతుంది. కానీ అది అలోపతి వాళ్ళకు కూడా తెలుసు.
కరెక్ట్గా లైఫ్ స్టైల్స్ ఫాలో చేస్తే అవుతుంది. థైరాయిడ్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం నా దగ్గర రికార్డెడ్ కేసెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ప్లస్ ఇది మన ఇది ఏమంటారు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లైక్ ఐబిఎస్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, కోలన్ క్రాన్స్ డిజీజ్ కానీ, ప్లస్ ఇది కాక ఎండోక్రైనల్ డిజార్డర్స్లో మనకి ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ డిజార్డర్స్, పిల్లలు లేకపోవడం ఉంటుంది కదా, అలాంటి దాంట్లో స్పర్మ్ డిఫెక్ట్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. దీని గురించి ఇంకా తిరిగ్గా చెప్తే బాగుంటుంది. సో చూసాం కదా, ఆయుర్వేదాలో మనకి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. అలోపతిని కన్సల్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒకసారి మనం ఆయుర్వేదాకి వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి కూడా మనం క్రానిక్ స్టేజ్లోనే మనం వాటిని ప్రివెంట్ చేయగలుగుతాం. అదేవిధంగా మనకి బ్యాక్ పెయిన్కి, ఆర్థో రిలేటెడ్ డిసీజెస్కి కూడా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందని అనేది కూడా చూసాం కదా. సో ఎవరైనా కూడా ఇలాంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి ఆయుర్వేదాన్ని ట్రై చేసి చూడండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.